వార్తలకు తిరిగి స్వాగతం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పతనమవడంతో బంగారం విలువ పడిపోతోంది. ఈ వారంలో $60 పడిపోవడంతో గోల్డ్ రేట్ అమాంతం పడిపోయింది. అయినా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. భారతీయ స్త్రీలు కొనేది ఎక్కువగా బంగారం. అలాంటి బంగారాన్ని ఇష్టపడే స్త్రీలు ఈ రోజు కొనాలంటే ఆలోచిస్తున్నారు. అది ఎందుకో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడంతో బంగారం విలువ పడిపోయింది. ఈ గురువారం ఒక్కరోజే $60 పడిపోవడంతో 10 గ్రాముల బంగారం దాదాపు $1,500 తగ్గింది. అయినా సొనాని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. అందువల్ల గోల్డ్ మీద పెడతామని ఉంది. వి వాంట్ టు బై. తగ్గితే ఇంకా ఎక్కువ కొనేవాళ్ళ అలా దాని మీద అంత పెట్టలేమండి. వి కాన్ సేవ్. ఒక్కొక్క రోజు ఎక్కువ అయిపోతుంది, తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న రోజుల్లో డెఫినెట్ గా వచ్చి కొంటాం. ఈ గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి మనీ వాల్యూ ఇస్ ఆల్సో గోయింగ్ డౌన్. దట్ ఫీలింగ్ ఇస్ ఆల్సో విత్ అస్. మన మనీ వాల్యూ పోతుంది. ఎక్కువ అవసరం బట్టి కొంటాం అంతే. ఈ రోజు ఒక రేట్ అమ్ముతున్నారు కాబట్టి కొనలేము, లేదు కాబట్టి కొనలేము. ఆలోచన చేస్తున్నాం. మరి ఎమర్జెన్సీ అంటే కొనడానికి వచ్చాము అంతే. బంగారం ధరలు తగ్గినా కొనుగోలుదారులు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. సాధారణ రోజుల కన్నా మార్కెట్ తక్కువవుతోందని చెప్తున్నారు. దీనికి మ్యారేజ్ సీజన్ కాకపోవడం ఒక కారణమైతే బంగారం ధర మరింత తగ్గుతుందని ఎదురుచూస్తుండడం మరో కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసే క్వార్టర్లో ఏంటంటే 23% తగ్గిపోయింది గోల్డ్ లో. కాంగ్రెస్ లెవెల్ లో చూసిన ప్రకారంగా ఇట్ హస్ కమ్ డౌన్ నియర్ బై $300. సో వచ్చే రోజుల్లో మీకు చూసే వరకు నెక్స్ట్ ఈ క్వార్టర్ లో ఏమో కొంచెం గోల్డ్ ఇంపోర్ట్ తగ్గిన ఛాన్సెస్ ఉంటుందండి. రీసెంట్లీ మనం చూసే గిట్ట 1 మంత్ నుంచి గోల్డ్ చాలా ఫ్లక్చువేషన్ లో నడుస్తున్నది. రేటు ఒకటేసారి హై టచ్ అవుతుంది, ఒకటేసారి లో టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఆల్ టైమ్ హై 28,600 దాకా పోయింది. ఇప్పుడు మళ్ళీ సిన్స్ ఫ్రమ్ 10 days కంటిన్యూస్ గా డ్రాప్ అవుతుంది. ఏ కస్టమర్ అయినా కానీ డ్రాప్ చూసినాక వాళ్ళు ఎప్పుడైనా ఇంకా కిందికి పోతుంది, వీ విల్ వెయిట్ అని చెప్పేసి ఆలోచిస్తారు. దానివల్ల ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా డల్ ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనం ఇదే విధంగా కొనసాగితే నిత్యావసర వస్తువుల ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డాలర్ విలువ డామినేట్ చేయడంతో రూపాయి విలువ అయితే ఇలాంటి రూపాయి విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా ప్రజలు అంటున్నారు. పసిడి ధరలు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా రూపాయి విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ అనిల్తో కాశీ విశ్వనాథ్, సివర్ న్యూస్, హైదరాబాద్.